హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి స్కిన్ మీద వచ్చే ఫంగస్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మంచి హోమ్ రెమెడీ అనమాట. దాన్నే మనం తెలుగులో గజ్జి, దురద, తామర అని కూడా అంటూ ఉంటాము. ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చాలా మంచిగా ఇంట్లోనే మనం చాలా ఈజీగా దొరికే కొన్ని వస్తువులతోనే మనం ఇక్కడ ఒక మంచి మెడిసిన్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, బయట దీనికి సంబంధించిన ఎన్నో రకాల క్రీమ్స్ మనం యూజ్ చేస్తూనే ఉంటాం, బట్ రిజల్ట్ అనేది ఉండదు. ఒకవేళ బాగా ఎక్కువగా మీకు ఎలర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుందా? అయితే మీకోసమే ఈ వీడియో. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు దీంట్లో చాలా మంచి యూజ్ అనేది వస్తుంది. సో దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఎలర్జీ ఫామ్ అనేది కలుగుతూ ఉంటుంది. కొంతమందికి నోస్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది. అలా రకరకాల ఎలర్జీస్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. దీనికి సంబంధించిన కారణం కూడా చాలా రకాల ఉన్నాయి. మనం తీసుకుంటున్న ఫుడ్, ఆహారం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినవి అవ్వచ్చు, లేదు అని అంటే మన అలవాట్లు అవ్వచ్చు. కొంత అయితే జెనెటిక్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే జెనెటిక్లో వస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళ కోసం మనం కాస్త ఎక్స్టర్నలే కాకుండా ఇంటర్నల్ కూడా ఏదో ఒక సప్లిమెంట్ లేదంటే మెడిసిన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా ఉంటే మాత్రం మనం చెప్పే ఈ సింపుల్ హోమ్ రెమెడీని తయారు చేసుకుని మీరు ఈజీగా అప్లై చేసుకుంటే ఎంత పాతటిది ఫంగస్ ఇన్ఫెక్షన్ అయినా సరే అది ఇట్టే తగ్గిపోతుంది. అయితే ఇక లేట్ చేయకుండా మనం అదేంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మనకు కావాల్సింది కాకరకాయలు. అవునండి, కాకరకాయ అనేది మనకి ఎంతో మంచిగా వర్క్ అనేది చేస్తుంది. చూడండి, ఎవరైతే షుగర్ పేషెంట్ ఉంటారో వాళ్ళు కానీ కాకరకాయ జ్యూస్ తీసుకుంటే వాళ్ళకి చాలా చక్కగా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి. మన బాడీ లోపల నుంచి డిటాక్స్ అవుతూ ఉంటుంది. అలాగే కాకరకాయ స్మూదీ చేసుకుని తాగినా కూడా మన బాడీకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఎందుకు అనంటే కాకరకాయలో ఉన్న చేదు తత్వం ఏదైతే ఉంటుందో అది మన బాడీలో ఉన్న నుళ్ళు పురుగులతో సహా అన్నిటినీ తీసేస్తుంది. చూడండి, నుళ్ళు పురుగులు అనేవి మన బాడీలో ఉంటే అది రకరకాలుగా మన బాడీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఫేస్ మీద తెల్ల తెల్ల మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే డైజెషన్ సరిగ్గా ఉండదు, ఆకలి సరిగ్గా వేయదు. కొంతమందికి ఎక్కువగా ఎలర్జీ ఫామ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం కాకరకాయ తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఒకటి నుంచి తీసుకొని 2 కాకరకాయలు తీసుకోవచ్చు. అది బాగా పెద్దవి అయితే ఒకటే తీసుకోండి, చిన్న చిన్నవి అయితే 2 తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టుకోండి. దీన్ని మీరు ఎక్కడి నుంచి కూడా ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. కాకరకాయ పైన ఉన్న తోలు ఏదైతే ఉంటుందో దాన్ని అసలు మీరు తీయాల్సిన అవసరం లేదు. కేవలం దాని హెడ్ అండ్ టైల్ అంటే పైన కింద ఉన్న దాని తోక, తల ఏదైతే ఉంటుందో అంతవరకు కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇక వీటిని చిన్న చిన్న ముక్కలుగా మీరు కట్ చేసుకోండి. ఇక మంచిగా మీరు కాస్త వాటర్ వేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టేసి గ్రైండ్ చేసేసి స్మూదీ లాగా బాగా మంచి పేస్ట్ లాగా దీన్ని తయారు చేసుకోండి. మరీ జారుగా కాకుండా కాస్త ఇది ప్యాక్ లాగా మనం యూజ్ చేసుకునేలాగా దీన్ని మంచిగా మీరు పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రెండో ఇంగ్రీడియంట్, దీనికోసం మనకు కావాల్సింది కర్పూరం. కర్పూరంలో వచ్చేసేటప్పటికి నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో కర్పూరం ఎప్పుడు కూడా ఏ రెమెడీకి తీసుకున్నా కూడా ముద్ద కర్పూరం మాత్రమే యూజ్ చేయండి. బజార్లో వచ్చే చిన్న చిన్న బిళ్ళలు ఏవైతే ఉంటే వాటిని తీసుకోవద్దు. దాంట్లో ఎక్కువ శాతంగా మైనం అనేది కలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎటువంటి హోమ్ రెమెడీస్ కానీ లేదంటే ఏది కూడా మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని యూజ్ చేయండి. సో ముద్ద కర్పూరం తీసుకొని దాన్ని ఒక బౌల్లో పెట్టుకొని చేత్తో చక్కగా దాన్ని నలిపేసేయండి. నలిపేసిన తర్వాత అదొక పౌడర్ ఫామ్లో అయిపోతుంది. ఇక దీంట్లో మీరు యాడ్ చేయాల్సింది మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసేటప్పటికి కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ని ఒక 2 to 3 స్పూన్స్ మీరు దాంట్లో వేసేయండి. వేసేసి అంటే మీ బాడీలో కానీ ఎక్కువగా ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్టెడ్ ఏరియా ఉంటే మాత్రం కొంచెం దానికి తగ్గట్టుగా మీరు క్వాంటిటీ పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోవచ్చు. లేదు కొంచెమే ఉంది అని అనుకుంటే 1-2 చోట్లే ఇలాంటివి ఉన్నాయి అని అనుకుంటే మాత్రం దానికి తగ్గట్టుగా మీరు కాస్త తగ్గించుకొని ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు తెలుసా దీంట్లో కేవలం మనం యాడ్ చేసే ఒక కర్పూరం అలాగే కోకోనట్ ఆయిల్ ఎవరికైతే డాండ్రఫ్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కానీ దీన్ని అప్లై చేస్తే కూడా వాళ్ళ డాండ్రఫ్ అనేది చాలా బాగా కంట్రోల్ అనేది అయిపోతుంది. డాండ్రఫ్ ఉండంగా తగ్గిపోతుంది. ఇక వాళ్ళకి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది కూడా క్యూర్ అయిపోతుంది. కానీ దీన్ని ఎప్పుడు కూడా మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ అనేది చేసుకోవాలి. ముందే కర్పూరాన్ని నలిపేసి కోకోనట్ ఆయిల్ వేసేసి దానికి కావాల్సినప్పుడు అలా యూజ్ చేసుకోవటం అనేది చేయకూడదు.
ఓన్లీ దాంట్లో స్మెల్ ఉంటుంది కానీ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడెప్పుడైతే డాండ్రఫ్ ఉంది దానికి యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు కాస్త కర్పూరాన్ని నలిపి కోకోనట్ ఆయిల్ వేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసి ఇక దాని తర్వాత యూజ్ చేసుకోండి. మీరే చూస్తారు కదా అద్భుతమైన రిజల్ట్ అనేవి వస్తాయి. ఇక అది కాకుండా ఇప్పుడు మీకు బాడీ మీద ఎక్కడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఉందో అక్కడ ఫస్ట్ మీరు అప్లై చేయాల్సింది కోకోనట్ ఆయిల్ అండ్ కర్పూరంతో మనం తయారు చేసి పెట్టుకున్న ఏదైతే ఉందో ఈ ఆయిల్ని దాంట్లో అప్లై చేయాలి. చూడండి మీకు చాలా లైట్గా ఉంది, లేదంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఎక్కువ ఇచ్చింగ్ లేదు, ఎక్కువగా రెడ్డిష్ అనేది లేదు అని అనుకుంటే మాత్రం మీరు కేవలం కోకోనట్ ఆయిల్ అండ్ కర్పూరం ఏదైతే ఉందో దీంతో తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ని మాత్రమే ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ మీరు చక్కగా లైట్గా చాలా స్మూత్ హ్యాండ్స్తో దాన్ని రౌండ్గా అప్లై చేసుకుంటూ అది కాస్త ఇనికేలాగా మీ స్కిన్లో మీరు దాన్ని అక్కడ అప్లై అనేది చేసుకోవాలి. కానీ మీకు చాలా ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఏదైతే కాకరకాయది పేస్ట్ చేసి పెట్టుకున్నారో దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి మూడింటిని బాగా మంచిగా ఒక దాంట్లో ఒకటి అబ్జర్వ్ అయిందిలాగా ఉంచేసి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా దాని తర్వాత ఎఫెక్టెడ్ ఏరియా మీద దీన్ని అప్లై చేసుకోవాలి. చూడండి ఎవరైతే ఓన్లీ కోకోనట్ అండ్ కర్పూరంని అప్లై చేస్తున్నారో వాళ్ళు ఓవర్ నైట్ దీన్ని ఇలాగే వదిలేసేసి ఇక మరుసటి రోజు పొద్దున దీన్ని వాష్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే కాకరకాయని కూడా దీంట్లో పేస్ట్ని యాడ్ చేసుకొని ఎవరైతే దీన్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక 1-2 అవర్స్ ఉంచేసి దీన్ని వాష్ చేసుకోండి. ఎందుకనంటే మళ్ళీ మీరు బెడ్ మీదకి వెళ్ళి పడుకునేటప్పుడు అది పేస్ట్ అంతా మీ బెడ్షీట్కి కానీ మీ క్లాత్స్కి కానీ అవుతే మళ్ళీ అదంతా గలీజ్ అయిపోతుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఒక పాత క్లాత్ ఏదైనా వేసి కూడా మీరు పడుకోవచ్చు. ఆప్షన్ మీకే వదిలేస్తాం. ఇక ఈ రెండింటిని ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి అలా ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం డైరెక్ట్గా మీరు కాకరకాయ యాడ్ చేయకుండా ఫస్ట్ వాళ్ళకి కోకోనట్ ఆయిల్ అండ్ కర్పూరంతో మనం తయారు చేసుకుంది కొద్ది రోజులు అది రాసి చూడండి. దాంతో వాళ్ళకి ఎఫెక్ట్ ఉండి తగ్గిపోతుందని అనుకుంటే సరిపోతుంది. లేదు అని అనుకుంటారా అప్పుడు మీరు ఒక 3-4 డేస్ తర్వాత చూసుకొని గమనించుకొని అప్పుడు కాకరకాయది పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాని లోపల యాడ్ చేసేసి మీరు చక్కగా పిల్లలకి కూడా అప్లై చేయొచ్చు. చూడండి దీంట్లో మనం వాడిన 3 ఇంగ్రీడియంట్ చాలా న్యాచురల్. కాకరకాయ మనకి ఇంటర్నల్ ఎంతైతే బాగా వర్క్ చేస్తుందో ఎక్స్టర్నల్ కూడా అంతే బాగా వర్క్ చేస్తుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ ఈ 3 వస్తువులు అసలు ఒకరికి పడని వస్తువు అనేది ఏదీ లేదు. ఇన్ కేస్ ఒకరికి ఎవరికైనా అలా ఉంటే ఫస్ట్ టెస్ట్ అండ్ ట్రై చేయండి. ఎలా అంటే ఎఫెక్టెడ్ ఏరియా కాకుండా మీ కాళ్ళ మీద కానీ చేతి మీద కానీ కాస్త ఇది ప్రిపేర్ చేసిన తర్వాత మీ బాడీ మీద రాసి ఒక 5-10 మినిట్స్ వదిలేయండి. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం అయితే హ్యాపీగా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతవరకే. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.